స్కిల్ స్కామ్ ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసేందుకు అప్పట్లో జరిగిన కుంభకోణం అంటూ అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఓకే తర్వాత ఆ కేసు నుంచి రిలీఫ్ వచ్చేసింది ఆయనకి. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా అప్పట్లో ఆ కేసును చూపిస్తూ ఏసీబీ కోర్టులో అప్పుడు క్లోజర్ రిపోర్ట్ కూడా దాఖలు చేశారంటే అప్పట్లో కంప్లీట్ గా క్లియర్ అయిపోయింది అనేది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో ఒక కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది అనేది. కేసు మామూలుగా సాధారణంగా దీంట్లో కొన్ని లీగల్ గా కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఫైనల్ జడ్జిమెంట్ కాపీ అనేది మామూలుగా ఏ కేసులోనైనా థర్డ్ పార్టీకి ఇవ్వడం, అంటే వెబ్సైట్ లో పెట్టడం ఇలా చేస్తారు. కానీ ఇందులో ఈ కేసు వ్యవహారంలో పెట్టలేదు, ఎందుకంటే సిబిఐకి అప్పగించాలని అడుగుతున్నారు ఇప్పట్లో ఈ పిటిషన్ దారుడు ఎవరైతే ఉన్నారో ఆయన అప్పట్లో. ఇప్పుడు దానికి సంబంధించి అంగీకరించింది కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ కి సంబంధించిన కాపీ ఇవ్వడానికి అనేది. అయితే దీంతో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది, నిజంగా ఒకవేళ కాపీ ఇస్తే మళ్ళీ దాన్ని ఏమైనా రీఓపెన్ చేస్తారా, లేదంటే సిబిఐ ఇన్వాల్వ్ అవుతుందా, దీని మీద ఎంక్వైరీ చేస్తారు, ఒక్కసారి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇలా చేయడం సాధ్యం అవుతుందా, వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారం అయిపోయింది, ఆ కేసు పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో ఇది ఏమన్నా ఒక టర్న్ తీసుకునే లాగుందా ఇది, లేదంటే జనరల్ గా ఇలా జరుగుతూ ఉంటాయా? బేసిక్ గా అయితే గనక కాపీ ఓపెన్ డాక్యుమెంట్ తీర్పిచ్చిన తర్వాత అవును దాన్ని ఇన్ని రోజులు ఆపారు. ఇప్పుడు ఆ కాపీని ఇవ్వబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ కాపీ రాగానే దాన్ని తీసుకుని వెళ్ళి కోర్టులో వేద్దాం అనుకున్నారు. అక్కడ వాళ్ళు తెలివిగా ప్లాన్ చేసింది ఏంటంటే లేట్ అయితే గనక ఈ లేట్ కారణంగా తీసుకోవడానికి పైకోర్టు ఒప్పుకోవన్నమాట. అందుకని అది బయటికి రాకుండా చూసే ప్రయత్నం చేశారు. థర్డ్ పార్టీకి ఎందుకు ఇవ్వాలి అన్న పాయింట్ రైజ్ చేశారు. థర్డ్ పార్టీగా జడ్జిమెంట్ ఇట్ సెల్ఫ్ ఓపెన్ డాక్యుమెంట్, తీర్పు అనేది ఓపెన్ డాక్యుమెంట్, అంతేగాని అది పర్సనల్ వ్యవహారం కాదు. అది కాబట్టి అది లైంగిక సంబంధాలు మైనర్ ఇష్యూస్ మాత్రమే దాంట్లో పేరుని మార్చి లేకపోతే ఈ కాన్సెప్ట్ లో ఉంటాయి జడ్జిమెంట్స్ అనమాట. ఈటిట్లలో ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆయన తిలక్ గారంటే స్వర్ణాంధ్ర పేపర్ అనమాట. ఆయన పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ లో ఇంత ముందు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు దాంట్లోని లూప్ హోల్స్ ని వీళ్ళ లీగల్ టీం చెక్ చేస్తుంది. ఇప్పుడు మేబీ అది వైసీపీతో కలిసినే అయ్యి ఉండొచ్చున్నది. దాంతో వీళ్ళు చెక్ చేస్తారు ఏమేమి ఉన్నాయి పాయింట్స్ అన్నటువంటి. అంటే అప్పుడు ఈయన సిద్ధార్థ లోద్రా లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసు కదా, అప్పుడే కదా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి ఇది క్లోజ్ చేయడం కూడా జరిగింది. అంటే కోర్టు లాయర్ చేసే పని కాదు అది. సిద్ధార్థ లోద్రా ఈ కేసుల్ని ఎట్లాగా ముయించాలనే దాన్ని సలహా ఇచ్చాడు అధికారులకి. ఆ సలహా అమలు చేశారు వీళ్ళు. అది అధికారికం కాదు, అనధికారికం. ఆ మిస్టేక్ ఫ్యాక్ట్స్ అనేది రాశారు. అదేంటి, ఒకప్పుడు ఇదే సిఐడి సిట్టు ఆ తప్పు చేశారని చెప్పింది, దానికి ఆధారాలు ఉన్నాయని వేల డాక్యుమెంట్స్ ఇచ్చింది. ఆ కారణంగా అది చూసినే మ్యాజిస్ట్రేట్ సంతృప్తి చెందినే రిమాండ్కి ఇచ్చారు. ఇప్పుడు అదే కోర్టు ఆ కొత్తగా వచ్చిన మ్యాజిస్ట్రేట్ గారు వీళ్ళు చెప్పినటువంటి అందులో మేము మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఈ ప్రభుత్వం మారాక అదే సిట్కి సంబంధించిన అధికారి మారారు, అక్కడ మ్యాజిస్ట్రేట్ గారు మారారు. ఇప్పుడు ఈ అధికారి ఏం చెప్పారు, అదేదో పొరపాటునే పెట్టేసామమ్మా కేసు అని చెప్పారు. సరే మీరే పొరపాటు అంటున్నారు కదా అని క్లోజ్కి ఓకే అన్నది కోర్టు. అది ఓ పక్కన ఆధారాలు ఇవిగో, ఇక్కడ ఇది ఎట్లా, దీన్ని వీళ్ళు రేపు కోర్టులో సుప్రీంకోర్టులో ఏం చేయాలి, ఫస్ట్ హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఏమని ఛాలెంజ్ చేస్తారు, దాంట్లో నిందితుడిగా ఉన్న వ్యక్తే ఇప్పుడు తన మీద కేసుతోనే తీపించుకున్నాడు. ఇప్పుడు నిందితుడిగా ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న అధికారులు కానీ దాంట్లో ఆయన కిందే ఉంటారు, ఎందుకంటే ఆయనే హోంశాఖ కూడా నిర్వహిస్తున్నారు. హోంమంత్రి ఉండొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ పవర్స్ ఎవరి చేతుల్లో ఉన్నాయి, ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయి. అట్లాగే ఈ అధికారులకి వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ ఎస్ఆర్లో రాసేవి ఉంటాయి ఏది పాజిటివ్ నెగిటివ్ రిమార్క్స్, దాని ఆధారంగానే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది అనమాట. అది ముఖ్యమంత్రి చేతిలోనే పెట్టుకున్నారు. అలాంటి ఆ కారణంగా ఏ అధికారి అయినా సరే అతని మాటే వింటారు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. కాబట్టి ఈ కేసు రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థ క్లోజ్ చేయడం
అనేది అనుమానాలకి తావిచ్చింది మాకు. దీంట్లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని అడుగుతారు. ఇది కామన్ గా జరిగే ప్రొసీజర్. కోర్టు సాటిస్ఫై అయితే హైకోర్టు సిబిఐకి ఇస్తుంది. లేదు వాళ్ళే ఫ్యాక్ట్ కాదన్నారు కదా అని కొట్టేసేస్తే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారు. రాబోయేటటువంటి ఏడాదిలో ఇవన్నీ చూస్తాం మనం. అలా జరుగుతుంది. సరే, ఎంతవరకు సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో? 90% కాకపోవచ్చు. ఎందుకంటే ఇదివరకు జగన్ మీదన కేసుల్లో కూడా వీళ్ళు ప్రయత్నించారు జగన్ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి. సాధ్యం కాలేదు కదా అడిషనల్ కేసులు జగన్ మీద. ఇప్పుడు మొన్ననే ట్రై చేశారు కదా వీళ్ళు జగన్ మీద. వివేకానంద రెడ్డితో కేసులో చేయించడానికి ట్రై చేశారు, లేకపోతే లిక్కర్ కేసులో ఇతన్ని పట్టుకోవడానికి చేశారు. ఇట్లాంటి చాలా ట్రై చేశారు కదా, అవ్వలేదు కదా. అంటే కేంద్రం ఇట్లాంటి వాటిట్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు. కానీ ఒకటి రాజకీయంగా నిజంగా ఓకే, ఈయన వెనక వైసీపీ ఉండి చేయిస్తుందా ఏంటా లేదా అనేది ఒకటి, లేదు అంటే ఎవరో నమ్మకపోవచ్చేమో. రాజకీయంగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి భయపెట్టే ప్రయత్నమా, దీనివల్ల ఏమన్నా కాస్త తగ్గే అవకాశం ఉంటుందా? రేపు వీళ్ళ అధికారంలోకి వస్తే ఉపయోగపడుతుందా? రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నిలిచేది కాదు, ఇప్పుడే చెయ్యాలి. సుప్రీం కోర్టులో మాత్రమే ఏమన్నా తేలుతుంది. నాకు తెలిసి హైకోర్టులో కూడా కొట్టేస్తారు దీన్ని. సుప్రీం కోర్టులో మాత్రమే, అది కూడా ఏమన్నా జడ్జీలు కాస్త అంటే జడ్జీలలో స్వభావాలు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒకళ్ళు ఏదైనా సరే నిరూపణ జరగాల్సిందే అంటారు, ఒకళ్ళు దానికోసం టైం వేస్ట్ చేయడం ఎందుకని ఆలోచన ఉంటుంది. కాబట్టి అక్కడున్న కేసుకి తీర్పు మారిపోతుంటాయి అన్నది బొబ్బిలిపులి సినిమా డైలాగ్ ఉంది కదా, కోర్టుకి కేసుకి మార్పులు ఉంటాయని. కాబట్టి అక్కడ ఇప్పుడు అదే కేసుని పై కోర్టులో జడ్జి గారేమో దీంట్లో బోలెడు సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు బెయిల్ కూడా ఇవ్వలేదు సుప్రీంకోర్టులో. అదే కింద హైకోర్టులో ఆయన దాన్ని ఏమంటారు, శ్వాస కూడా పీల్చుకోవడానికి వీల్లేదు, పక్కన అంబులెన్స్ లేకపోతే గాలి పీల్చుకోలేకపోతున్నారు అని అదే హాస్పిటల్లో ఇచ్చిన దీని ఆధారంగా ఫస్ట్ బెయిల్ ఇచ్చారు. ఆ తర్వాత అసలు ఇందులో బేసే లేదంటూ కొట్టిపడేశారు, బెయిల్ ఇచ్చేసారు, పూర్తి బెయిల్. ఇది ఇక్కడ కోర్టులోనే ఇచ్చారు. అది కాబట్టి పెద్ద ఇష్యూ కాదు అది. సార్ ఒకటి, ఒకవేళ నిజంగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే మొదటి నుంచి విచారణ జరిగే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఉండకపోవచ్చు అంటున్నా నేను. ఆర్గ్యుమెంట్లు అయితే నాకు తెలిసి 1 నెల 2 నెలలు జరుగుతాయి దీని మీద. ఎందుకంటే మళ్ళీ అలాగే ఆయనే సిద్ధార్థ లోద్రా ఇన్వాల్వ్ అవుతారు, ఆయనే వాదించారు. సిద్ధార్థ లోద్రా అవసరమైతే వీళ్ళందరినీ కూడా తీసుకొస్తారు. వీళ్ళ వైపు కనీసం 10 మంది లాయర్లు ఉంటారు. ఒకళ్ళు రోజుకి 30 లక్షలు 40 లక్షలు తీసుకునే లాయర్లు ప్రభుత్వం తరపున 10 మంది ఉంటారు. అటు వైసీపీ తరపున నాకు తెలిసి నిరంజన్ రెడ్డి ఉన్నారు కదా, ఆయనతో పాటు ఇంకొకళ్ళు 2 ఉంటారు. అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ డిజిటెక్ నుంచి ఎలా వెళ్ళినాయి డబ్బులు, సిమెంట్స్ అనే కంపెనీకి అసలు వెళ్ళినాయా లేదా, ఇదంతా అన్ని మళ్ళీ అంటే ఒక రకంగా కేసు రీఓపెన్ జరుగుద్దా? నేను అంటే రీఓపెన్ చేస్తారా లేదనేది జడ్జి గారి ఇష్టం. నేను అంటుంది అదే లెక్క ప్రకారం, మనం దాన్ని చెప్పలేం కదా. బేసిక్ ఆర్గ్యుమెంట్స్ అయితే అవన్నీ జరుగుతాయి. మళ్ళీ ఒక రకంగా ముగిసిపోయిన అధ్యయనాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలనుకోవడానికి ఏంటి సార్ వైసీపీ ఉద్దేశం ఉంటది. ఇప్పుడు జగన్ మీద కేసులు ఓపెన్ చేయించాలని వీళ్ళు ఎట్లా చూస్తారు, వాళ్ళు నిరికించాలని వీళ్ళు అట్లా చూస్తారు. ఇద్దరి మధ్యన ఆ సమరం. ఇప్పుడు అంతా కూడా మనం ఎవరిని పోషిస్తున్నాం అంటే అందరం కలిసి లాయర్లు, కోర్టులు, పోలీసులు వాళ్ళకి పోషిస్తూ రాజకీయ నాయకుల జుట్టు అంతా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు అంతే. అంటే అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు కదా, ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఏం సాధిస్తారు అనేది అంతే. అంతే ఉండదు, ఏముండదు అక్కడ, ఏముండదు, చర్చ జరగడం అంత మించి. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి స్కిల్ కుంభకోణం వ్యవహారంలో ఏదో జరగబోతోంది అన్నట్టుగా అయితే వైసీపీ ఆలోచిస్తోంది. మరి నిజంగా ఆ తుది తీర్పు కాపీ ఇస్తానన్నారు కాబట్టి దాన్ని తీసుకున్నా సుప్రీంకోర్టుకు వెళ్తారా, సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది, రీఓపెన్ జరిగితే కనుక మళ్ళీ బాబు గారు ఏమన్నా ఇరుక్కుంటారా, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.